అసెంబ్లీ సెగ్మెంట్ పై కమలాపురం వైసీపీ మాజీ ఎమ్మెల్యే పి రవీంద్రనాథ్ రెడ్డి కన్నేశారంట. వైసీపీ నుంచి 2 సార్లు కమలాపురం నుంచి గెలిచిన జగన్ మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి గత ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. పార్టీ ఘోర పరాజయం తర్వాత జిల్లా పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన రవీంద్రనాథ్ రెడ్డి కమలాపురం నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జ్ బాధ్యతలు కొడుకు నరేన్ రెడ్డికి అప్పచెప్పారు. ఆయన వచ్చే ఎన్నికల్లో కడప అసెంబ్లీ నుంచి పోటీ చేయాలనే ఆలోచనలో ఉన్నారంట. మరి మేనమామ కోరికను జగన్ తీరుస్తారా? కడప జిల్లాలో 2029 ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఇప్పటి నుంచే ఆ జిల్లా వైసీపీ నేతలు కడప సీట్ నాది అంటూ ఖర్చు వేసుకుంటున్నారట. 2024 ఎన్నికల్లో సొంత జిల్లాలో ఘోర ఓటమి తరువాత జిల్లాలో రాజకీయ ప్రక్షాళన చేయాలని పార్టీ అధ్యక్షుడు జగన్ జిల్లా పార్టీ అధ్యక్షుణ్ణి మార్చారు. పార్టీ ఆవిర్భావం నుంచి జిల్లా పార్టీ అధ్యక్ష బాధ్యతలు చూసిన కడప మేయర్ సురేష్ బాబును పక్కన పెట్టి సొంత మేనమామ కమలాపురం మాజీ ఎమ్మెల్యే పి రవీంద్రనాథ్ రెడ్డికి అప్పచెప్పారు. రవీంద్రనాథ్ రెడ్డి ఇదే అదునుగా పార్టీ బలోపేతం మాట పక్కన పెట్టి తమ ఫ్యామిలీ రాజకీయ భవిష్యత్కు ఇప్పటి నుంచే ప్రణాళిక చేసుకుంటున్నారట. రాబోయే ఎన్నికల్లో తనతో పాటు తమ కుమారుడిని అసెంబ్లీకి తీసుకెళ్లాలని పక్కా స్కెచ్ తో ముందుకెళ్తున్నారట. ఇదే ఇప్పుడు వైసీపీ అధ్యక్షుడి సొంత జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది. ఉమ్మడి కడప జిల్లా దశాబ్దాలుగా వైఎస్ కుటుంబానికి కంచుకోట. నాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి కడప జిల్లా నుంచే రాష్ట్ర రాజకీయాల్లో కీలక నేతగా ఎదిగి 2 సార్లు ముఖ్యమంత్రి బాధ్యత చేపడితే తనయుడు జగన్ సైతం కాంగ్రెస్ తో విభేదించి సొంత పార్టీ ఏర్పాటు చేసుకుని తొలిసారి ఓడిపోయినా తరువాత ముఖ్యమంత్రయ్యారు. వైఎస్ కుటుంబం నుంచి 2 ముఖ్యమంత్రులను చేసి తమ అభిమానం చాటుకున్నారు జిల్లా ప్రజలు. అయితే 2024 ఎన్నికల్లో వైసీపీకి కోలుకోలేని ఎదురుదెబ్బ తగిలింది. రాష్ట్ర వ్యాప్తంగా 11 అసెంబ్లీ స్థానాలకు పరిమితమైన వైసీపీ జగన్ సొంత జిల్లాలో 3 స్థానాలకు పరిమితమైంది. దాంతో ఎన్నికల తర్వాత పార్టీ ప్రక్షాళనకు చర్యలు చేపట్టిన జగన్ ఊహించని విధంగా జిల్లా అధ్యక్ష బాధ్యతల నుంచి సురేష్ బాబును తప్పించి సొంత మేనమామ రవీంద్రనాథ్ రెడ్డికి అప్పగించారు. ఒకసారి కడప నగర మేయర్ గా 2 సార్లు కమలాపురం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన రవీంద్రనాథ్ రెడ్డి ఇదే అదునుగా జిల్లాలో పార్టీ బలోపేతం సంగతి పక్కన పెట్టి తనతో పాటు తమ కుమారుడు నరేన్ రామాంజుల రెడ్డి రాజకీయ భవిష్యత్కు ఇప్పటి నుంచి పక్కా ప్రణాళికలు చేసుకుంటున్నారట. జగన్ మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి జిల్లా అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తరువాత తమ కుమారుడు రామాంజుల రెడ్డికి కమలాపురం నియోజకవర్గ ఇన్ఛార్జి బాధ్యతలు అప్పగించారు. రాబోయే ఎన్నికల్లో రవీంద్రనాథ్ రెడ్డి కడప అసెంబ్లీ నుంచి కమలాపురం నుంచి రామాంజుల రెడ్డి పోటీ చేస్తారని తమ అనుచరుల చేత జోరుగా ప్రచారం చేయిస్తున్నారని చర్చ పార్టీలో సాగుతోందట. పార్టీ ఆవిర్భావం నుంచి కడప అసెంబ్లీ ఇన్ఛార్జి బాధ్యతలతో పాటు 2 సార్లు గెలిచిన మైనార్టీ నేత అంజద్ బాషాకు ఇప్పుడు చెక్ తప్పదనే ప్రచారం కూడా జిల్లా వైసీపీలో నడుస్తోందట. మరోవైపు కడప నగర మేయర్ సురేష్ బాబు కూడా ఒక్కసారైనా అసెంబ్లీలో అడుగు పెట్టాలనే కోరికను జగన్ దగ్గర బయటపెట్టారట. ఇక గత ఎన్నికల్లో కడప నుంచి రెడ్డప్పగారి మాధవిరెడ్డి చేతిలో పరాజయం పాలైన మాజీ డిప్యూటీ స్పీకర్ మాజీ ఎమ్మెల్యే అంజద్ బాషా మైనార్టీ కోటాలో తిరిగి టికెట్ దక్కుతుందని ఎన్నో ఆశలు పెట్టుకుని ఉన్నారట. ఆ క్రమంలో ఇప్పుడు కడప అసెంబ్లీ సెగ్మెంట్ టికెట్ కోసం ఇప్పటి నుంచే వైసీపీలో 3 ముక్కలాట నడుస్తోంది. మొన్నటి ఎన్నికల వరకు ప్రతి పార్టీ కార్యక్రమంలో కలిసి తిరిగిన 3 నేతల మధ్య టికెట్ పోటీ కడప వైసీపీలో కాక రేపుతోందట. కడప అసెంబ్లీ సీట్ జగన్ మేనమామ రవీంద్రనాథ్ రెడ్డికిస్తే కడపలో మెజార్టీ ఓటర్లుగా మైనార్టీలు ఒప్పుకుంటారా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. 3 దశాబ్దాలుగా మైనార్టీల కంచుకోటగా పేరున్న కడప అసెంబ్లీ నుంచి నాన్ మైనార్టీ అభ్యర్థిగా రంగంలోకి రెడ్డప్పగారి మాధవిరెడ్డి కొత్త చరిత్రకు తెరలేపారు. 1989లో కాంగ్రెస్ నుంచి గెలిచిన కందుల శివానందరెడ్డి తరువాత గెలిచిన నాన్ మైనార్టీ అభ్యర్థి మాధవిరెడ్డి. అదే అదనుగా వైసీపీలో కూడా ఇప్పుడు నాన్ మైనార్టీ అభ్యర్థులు పోటీకి సిద్ధమవడం చర్చనీయాంశంగా మారింది. మరి జగన్ మామ అభ్యర్థనను మన్నిస్తారా, మరోసారి మైనార్టీలకు మద్దతిస్తారా అన్నది చూడాలి.